ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. వాళ్ళ అమ్మగారు సువర్ణలత గారు 86 ఏళ్ల వయసు చనిపోవడం జరిగింది. వృద్ధాప్య కారణాలు, అదేవిధంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే నిన్న 30వ తారీఖు రోజు ఆమె చనిపోవడం జరిగిందనమాట. మరి ప్రకాష్ రాజ్ గారు ఆయన ఈ స్థాయికి రావడానికి వాళ్ళ అమ్మగారు ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చారనే విషయాన్ని స్వయంగా చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ గారు చెప్పారనమాట. సో వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్, వాళ్ళ నాన్నగారు వచ్చేసి హిందూ అనమాట. సో వాళ్ళిద్దరూ కూడా అన్ని సాంప్రదాయాలు కూడా ప్రకాష్ రాజ్ గారికి నేర్పించారు. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందిని దూరం పెట్టడం, సో ఇలాంటి వాళ్ళ విషయాల్లో మాత్రం ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడు కూడా ఎదిరించి మాట్లాడుతూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు కూడా. సో అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ప్రకాష్ రాజ్ గారు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గుర్తింపుని సాధించి పెట్టుకున్నారు. ఎలాంటి పాత్రనైనా కూడా అవలీలగా పోషించి ఆ పాత్రని ఇంకా ప్రకాష్ రాజ్ గారు మాత్రమే చేయగలరు, ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు అనే స్థాయికి ఆయన మార్క్ని ఆయన క్రియేట్ చేసుకున్నారనమాట. ఇప్పటికీ కొన్ని వందల సినిమాలు ఇటు టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన పాత్రకు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉందన్నమాట. సో ఆయన ఒక డైలాగ్ చెప్పిన, ఆయన నటించిన ఒక సైడ్ క్యారెక్టర్ అయినా, తండ్రి క్యారెక్టర్ అయినా, పోలీస్ క్యారెక్టర్ అయినా, ప్రతి ఒక్కటి, ఇంకా ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అవలీలగా పోషిస్తారు, ఆ పాత్రకి జీవం పోస్తారు ప్రకాష్ రాజ్ గారు. సో అంత స్థాయికి రావడానికి వాళ్ళ అమ్మగారు చాలా చాలా కష్టపడ్డారంట. సో వాళ్ళ అమ్మగారికి కూడా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. ఆ తర్వాత బెంగళూరుకి వచ్చి తనే కష్టపడి చదువుకొని నర్సింగ్ చేసి, సో మరి తను పెళ్ళైన తర్వాత వాళ్ళ కొడుకు అంటే ప్రకాష్ రాజ్ గారిని చదివించడానికి కూడా చాలా కష్టపడ్డారంట. సో ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ అమ్మగారికి ఇచ్చారు. సో ఆయన ఒక సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారిని చాలా జాగ్రత్తగా అయితే చూసుకున్నారు. కాకపోతే ఇంకా ఎవరికో ఒకరికి ఖచ్చితంగా అందరికీ కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. ఇంకా వృద్ధాప్య కారణాలు, ఇలాంటి అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సో మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది సినిమా ప్రముఖులు కూడా ఆయన కుటుంబానికి, ఆయనకు కూడా ధైర్యం ఇవ్వాలి దేవుడు అని చెప్పేసి కూడా కోరుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ కూడా వేశారనమాట. నాకు రీసెంట్గానే తెలిసింది ప్రకాష్ రాజ్ గారి వాళ్ళ అమ్మగారు చనిపోయారని చెప్పేసి. సో మరి అది తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఆయనకు, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా దేవుడు ధైర్యాన్ని అందించాలి, ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం అందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నానని చెప్పేసి కూడా ట్వీట్ వేశారు. ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇలాంటి సందర్భాలు ఎప్పుడో ఒకసారి రావాల్సిందే. కాకపోతే ఇంకా అమ్మలేని లోటును మాత్రం ఎవ్వరు కూడా తీర్చలేరు. మనము స్నేహితుల్ని ఎక్కడైనా కూడా వెతుకోవచ్చు, కానీ రక్త సంబంధాలు మాత్రం మన వాళ్ళ దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా దొరకవు. బయటి వాళ్ళని ఎంత మనవాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళు మనవాళ్ళు కాలేరు, జస్ట్ అప్పటిపూర్తి కనిపిస్తారు తప్ప. మరి ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేసి అండ్ ఆయన లైఫ్ కూడా అంటే ముందుకెళ్ళడానికి, తొందరగా కోలుకోవడానికి, రికవరీ అవ్వడానికి కూడా దేవుడు సహాయం చేయాలని చెప్పేసి కూడా అందరం కోరుకుందాం.